హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను స్వీట్ కార్న్ కట్లెట్ అయితే రెడీ చేయబోతున్నాను. ఎలా రెడీ చేశాననేది చూసేయండి. చూసే ముందు ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ముందుగా ఒక స్వీట్ కార్న్ తీసుకొని ఇలా ఒలిచేసుకోవాలి. ఒలిచేసుకున్నాక వీటిని బాయిల్ చేసుకోవాలి. అలాగే వీటితో పాటు ఆలు కూడా ఇక్కడ బాయిల్ చేస్తున్నాను. ఆలు కూడా ఇందులో యాడ్ చేస్తాం కాబట్టి రెండు ఒకటేసారి కలిపి యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకొని ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకున్నాను. ఇవి బాయిల్ అయిపోయిన తర్వాత ఆలుని ఇలా స్మాష్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. అలాగే ఈ కార్న్ కూడా వేసుకొని ఇందులోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ ఒకటి యాడ్ చేసుకోవాలి. తర్వాత ఆనియన్ కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం మెంతి కూర, కొత్తిమీర కూడా వేసుకోవాలి. వేసుకున్నాక కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని కొంచెం చిల్లీ పౌడర్, సాల్ట్, గరం మసాలా, ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ లేదా రైస్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి లేదా నూనె వేసుకోవాలి. నేను ఇక్కడ నెయ్యి వేసుకున్నాను. వేసుకున్నాక ఇలా స్పూన్ తోటి ఈ స్వీట్ కార్న్ మిక్స్ అంతా ఇందులో వేసుకోవాలి. చూడండి, ఇలా వేసుకున్నాక పైనుంచి కొంచెం గీ కూడా వేసుకొని మంచిగా కాల్చుకోవాలి. చూడండి, టర్న్ చేసుకున్నాను. చాలా బాగా ఫ్రై అయిపోయినాయి. చూడండి ఎంత బాగా వచ్చాయో. టేస్ట్ అయితే చాలా బాగుంది. మా బాబు అయితే చాలా ఇష్టంగా తిన్నాడు. పిల్లలకైతే ఇది హెల్దీ స్నాక్ అని చెప్పొచ్చు. ఈ కట్లెట్ నచ్చాయా? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.